Hi guys, my name is Sai. So Vivek sir, Krishna sir, మీరు చేసిన మాస్టర్ పీవైక్యూస్ క్వశ్చన్స్ ఫార్ములా మ్యారథాన్ ఆ పీడిఎఫ్ ఫార్ములా మ్యారథాన్ పీడిఎఫ్స్ మాస్టర్ పీవైక్యూస్ చాలా అంటే చాలా బాగా హెల్ప్ అయ్యారు సార్. నాకైతే చాలా హెల్ప్ఫుల్ అయ్యాయి. నేను కొన్ని క్వశ్చన్స్ చూసిన, కొన్ని కాదు, నేను ఒక 20-25 క్వశ్చన్స్ని చూడంగానే నాకు మాత్రం ఒకటే అనిపించింది సార్, మాస్టర్ పీవైక్యూస్ నుంచి డైరెక్ట్ క్వశ్చన్స్ అవే ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ నాకు నా బ్రెయిన్లో ప్యాటర్న్ ఫామ్ అయ్యాయి సార్ చూడంగానే. నాకైతే చాలా హ్యాపీ అనిపించింది చూడంగానే. ఫస్ట్ థింగ్, ప్లస్ ప్రతి చాప్టర్ నుంచి బాగా కవర్ చేశారు సార్ పేపర్ అనేది. ఇట్స్ వెరీ క్వైట్ బ్యాలెన్స్డ్ పేపర్. మ్యాక్సిమం నాకు కనిపించాయి బేసిక్ మోడల్స్, ఎలక్ట్రిక్ చార్జెస్ అండ్ ఫీల్డ్స్ లో 2 పాయింట్స్, ఒకటి +10Q -5Q ఒక పాయింట్, నల్ పాయింట్ ఎక్కడ వస్తుంది, దే హ్యావ్ ఆస్క్డ్ దట్ టైప్ ఆఫ్ క్వశ్చన్స్. అండ్ బేసిక్ ట్రాన్సిస్టర్ క్వశ్చన్ ఒకటి వచ్చింది. దాని తర్వాత E=BLV, F=BIL, ఈ ఫార్ములాస్ మీద వచ్చాయి. ప్లస్ స్పెక్ట్రమ్ మీద 2 క్వశ్చన్స్ వచ్చాయి. హైడ్రోజన్ స్పెక్ట్రమ్ మీద 1 క్వశ్చన్ వచ్చింది లిథియం గురించి. అండ్ బైండింగ్ ఎనర్జీ అండ్ ఫోటో ఎలక్ట్రిక్ ఎఫెక్ట్ మీద ఒక క్వశ్చన్ వచ్చింది. ఓకే, దీని తర్వాత ప్రతి టాపిక్ ని కవర్ చేశారు. బట్ నాకైతే మాస్టర్ పేపర్స్ చాలా బాగా హెల్ప్ఫుల్ అయ్యాయి. ఇప్పుడు నెక్స్ట్ టీఎస్ వాళ్ళకి రేపే ఎగ్జామ్ కాబట్టి యూ ట్రై టు కవర్ ఫార్ములా మ్యారథాన్స్ పీడిఎఫ్స్ ఎక్కువ కవర్ చేయండి. ఒకవేళ మీరు మాస్టర్ పీవైక్యూస్ చూడలేదు అనుకుంటే ఫార్ములా మ్యారథాన్ పీడిఎఫ్ మంచిగా ఒకసారి నీట్గా రివైజ్ చేసుకొని కంప్లీట్ చేయండి ఫస్ట్ థింగ్. దాని తర్వాత ఫర్ ఏపీ వాళ్ళకి ఇంకా ఎక్కువ టైం ఉంది కాబట్టి ఇంకా 1 వీక్ వాళ్ళైతే యూ ట్రై టు కంప్లీట్ మాస్టర్ పీవైక్యూస్ అప్ప. మీకు చాలా బాగా యూజ్ అవుతుంది. మీరు కూడా సేమ్ నా లెక్కనే చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు ఎగ్జామ్ అయిపోయిన తర్వాత వచ్చి. Yes, you will thank Vivek sir, Krishna sir. Yes sir, Vivek sir, Krishna sir, I love you 3000 sir. Yes, మీరు లేకపోతే ఈరోజు ఇంత హ్యాపీగా ఇప్పుడైతే నేను నిజంగా ఉండకపోతుండే. జస్ట్ ఐ వాంట్ టు సే, బట్ ఒక కండిషన్ దిస్ ఈజ్ ఫర్ ఏపీ ఎంసెట్ స్టూడెంట్స్. మీకు టైం ఉంటుంది కాబట్టి మీరు ఎట్లనైనా చేస్తారు. నా పాయింట్ ఏంటంటే, నార్మల్గా హూ ఆర్ గోయింగ్ ఫర్ ఎ డ్రాప్ or further who are coming to second year JEE 2025 వాళ్ళకి, yes, I want to say first thing, నాకు ఫస్ట్ ఇయర్లో 306 మార్క్స్ వచ్చాయి అవుట్ ఆఫ్ 470. దీస్ ఆర్ వెరీ బిలో యావరేజ్ మార్క్స్. ఎస్, చాలా చాలా తక్కువ. జస్ట్ ఐ హ్యావ్ పాస్డ్ ఆల్ ది సబ్జెక్ట్స్, బేర్లీ పాస్ అయ్యా అంతే. అందరికీ తెలుసు, బేర్లీ పాస్ అయ్యా. బట్ ఐ హ్యావ్ డిడ్ నాట్ లూజ్ ది హోప్. నేను హోప్ లూజ్ కాలేదు. ఐ హ్యావ్ వర్క్డ్ ఎ లాట్. రిజల్ట్ చూసిన నెక్స్ట్ డే నుంచి ఐ హ్యావ్ బీన్ ట్రాన్స్ఫార్మ్డ్ మై సెల్ఫ్. సీరియస్గా ఉన్నట్టు, జోక్గా లైట్గా తీసుకునేటోని చాలా సీరియస్గా ప్రిపేర్ అయ్యా అబ్బా. ఎంత సీరియస్గా అంటే 15 hours, 16 hours, 17 hours, 18 hours, 19 hours, 20 hours కూడా టచ్ చేశాను నేను ఎగ్జామ్ 1 month లాస్ట్లో ఉన్నప్పుడు. జస్ట్ ప్రాక్టీస్ రివైజ్ తిన్నాం పండుకున్నాం, ప్రాక్టీస్ రివైజ్ తిన్నాం పండుకున్నాం. ఎస్ దాని తర్వాత సెకండ్ ఇయర్ ఐపీలో కూడా నాకు 518 మార్క్స్ అవుట్ ఆఫ్ 530 వచ్చాయి. ఈ జంప్కి కారణం లాంగ్ సిట్టింగ్ అవర్స్, వివేక్ సార్, కృష్ణ సార్ నా ఫిజిక్స్ని ఇంప్రూవ్ చేయడం వల్ల. ఎస్, అండ్ మై బ్రదర్ హూ హ్యాస్ మోటివేటెడ్ మీ ఎ లాట్. ఎవ్వరు నన్ను సపోర్ట్ చేయలేదు రియల్ చెప్పాలంటే. అంత తక్కువ మార్క్స్ వచ్చిన తర్వాత ఆబ్వియస్లీ ఎనీవన్ విల్ నాట్ సపోర్ట్. ఎస్, బట్ నాకు మా అన్నయ్య చెప్పిన ఒక కోట్ మాత్రం చాలా బాగా యూజ్ అయిందబ్బా. కోట్ ఏంటంటే, నార్మల్గా ఇవ్వండి నీట్గా, ఒక సక్సెస్ఫుల్ మ్యాన్ ఇంకా ఫెయిల్యూర్కి ఒక్కటే ఒక సంబంధం. నువ్వు రిఫ్యూజింగ్ టు గెట్ డిస్ట్రాక్టెడ్ ఈజ్ ఎ పవర్ ఆఫ్ సక్సెస్ఫుల్ మ్యాన్. దిస్ రిమెంబర్, రిఫ్యూజింగ్ టు గెట్ డిస్ట్రాక్టెడ్ ఈజ్ పవర్ ఆఫ్ సక్సెస్ఫుల్ మ్యాన్.
నువ్వు డిస్ట్రాక్ట్ అవుతున్నప్పుడు నేను డిస్ట్రాక్ట్ కావద్దు, నేను చదువుకోవాలి అనే థాట్ నీ బ్రెయిన్లో వస్తే యు ఆర్ గ్రోయింగ్, యు ఆర్ ఇంక్రీజింగ్ డే బై డే. డిస్ట్రాక్ట్ అయిన ప్రతిసారి మీకు థాట్ రావాలి, అరే మనం చదువుకోవాలి, మనకు మంచి మార్క్స్ రావాలి. మెయిన్లీ ఎవరైనా తక్కువ మార్క్స్ స్కోర్ చేసి ఇప్పుడు ఎక్కువ మార్క్స్ స్కోర్ చేద్దాం అనుకున్నప్పుడు డోంట్ థింక్ యు ఆర్ యావరేజ్. నువ్వే తోపు రాబాయ్, నువ్వే తోపు, యు ఆర్ ది టాపర్ అనే చదువుకోవాలి. అలా అయితేనే నీ ఎక్స్పెక్టేషన్స్కి నువ్వు దగ్గరికి వెళ్తావు. ఫస్ట్ థింగ్, చాలా మంది ఏం చేస్తారంటే నాకు ఐఐటి కావాలి, ఎన్ఐటిలో రావాలి, నాకు టాప్ ర్యాంక్ రావాలి, ఎంసెట్లో కూడా టాప్ ర్యాంక్ రావాలి అన్నట్టు ఉంటారు. బట్ దానికి తగ్గ వర్క్ నువ్వు చేస్తున్నావా చేస్తలేవా, దానికి తగ్గ వర్క్, ఎస్, దట్ యూ షుడ్ అనలైజ్ యువర్ సెల్ఫ్. అండ్ ఐ వాంట్ టు సే దట్ నేను నార్మల్గా ఏం చేస్తుండే అంటే ఐ యూస్ టు